హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు గాంధీవం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. బెట్టింగ్ యాప్స్ నిర్మూలనకు సజ్జనార్కు కీలక బాధ్యతలు. బెట్టింగ్ భూతాన్ని తరిమి కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన కొందరు సెలబ్రిటీలను పోలీసులు విచారించారు. అయితే ఇలా చేయడం ద్వారా బెట్టింగ్ యాప్లను పూర్తిగా నిర్మూలించలేమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వాస్తవానికి బెట్టింగ్ యాప్లను నిర్మూలించలేము. ఈనాడు మన తెలంగాణలో ఇంత కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము. ఇతర రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు, యాడ్స్ వస్తూనే ఉన్నాయి, ఆడేటోళ్ళు ఆడుతూనే ఉన్నారు. కాబట్టి దాని మీద టోటల్గా సెంటర్ నుంచి దాని మీద చర్యలు తీసుకోవాలి. బెట్టింగ్ యాప్స్ల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దానిపైన సెంటర్ నుంచి కూడా బీజేపీ పార్టీ కూడా ఆలోచించాలి. దాని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలి. యువతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. కాబట్టి ఈనాడు సజ్జనార్ కూడా చాలా మటుకు కంట్రోల్ చేయడానికి సన్నద్ధమవున్నారు. సో ఇది పోలీసులను పంపించడం కానీ, బెట్టింగ్ యాప్స్ ఎవరో ప్రమోట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చూడడం కానీ, సో ప్రతి ఒక్కటి ఈనాడు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కానీ, సో కేసులు బుక్ చేయడం కానీ జరుగుతున్నాయి. కాబట్టి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఖచ్చితంగా నిర్మూలించాలి. బెట్టింగ్ ఆడడం కూడా యువత మానుకుంటేనే బాగుంటుంది. మయన్మార్ను వణికించిన భూకంపాలు. తీవ్రత కారణంగా పలు భవనాలు నేలమట్టం. భూకంపం తాకిడికి 167 మంది దుర్మరణం, 300కు పైగా గాయపడ్డారని సమాచారం. కొనసాగుతున్న సహాయక చర్యలు. దేశంలో పలు చోట్ల ఎత్తైన ప్రార్థనా మందిరాలు, గోపురాలు కూలిపోయాయి. ఒకసారి మనం చూడొచ్చు, చాలా దారుణమైనటువంటి పరిస్థితి మనం మయన్మార్ లో చూడొచ్చు. సో ఒకటేసారి 2 సార్లు ఎంబడెంబడే భూకంపం రావడంతో ఆ శిథిలాల కింద ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇంకా మృతదేహాలు అసలు ఎంతమంది చనిపోయినారో కూడా ఇంకా అంచనాకు రాలేనటువంటి పరిస్థితి. మయన్మార్, థాయిలాండ్ దేశాలు శుక్రవారం భారీ భూకంపం తాకిడికి విలవిలలాడాయి. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపం దాటికే మయన్మార్ లో 167 మంది మరణించారని, 300కి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. అయితే సహాయక చర్యల్లో భాగంగా శిథిలాలను తొలగిస్తున్నారు. దీంతో మరికొందరు వాటి కింద ఉండే అనుమానం ఉందని భావిస్తున్నారు. భారీ భవనాలు నేలమట్టం కాగా శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. జనం వీధుల్లో రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. బిల్డింగ్లన్నీ కొలాప్స్ అయిపోయినాయి. సో ఆ బిల్డింగ్స్ కింద ఎంతమంది ఉన్నారో కూడా ఇంకా అంచనాకు రాలేనటువంటి పరిస్థితి. సో చాలా మటుకు గుడులు, గోపురాలు, స్కూల్స్, కాలేజీలు, ఇల్లులు నేలమట్టమైనటువంటి పరిస్థితి చూడొచ్చు. సో ఖచ్చితంగా భారతదేశం కూడా, నరేంద్ర మోడీ గారు కూడా వారికి సహాయ కార్యక్రమంలో పాల్గొనాలన్నట్టు కూడా సూచనలు చేయడం జరిగింది. సో ఇండియన్ ఆర్మీ కానీ, మిలిటరీ సిబ్బంది కానీ, సో హాస్పిటల్ మెడికల్ సిబ్బంది కానీ చాలా మంది అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారు. సో ఒకరికొకరు ఎవరైనా ఇబ్బందికర, ఆపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు ఆదుకోవడం అది మానవ సహజం. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా దానికి ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. మళ్లీ పెరగనున్న మెట్రో ఛార్జీలు. కేంద్రం అనుమతి కోరేందుకు ప్రయత్నాలు. మెట్రోలకు ఈ మధ్య కాలంలో నష్టాలు వస్తుండడంతో హైదరాబాద్ మెట్రో రైలు టికెట్లు రేట్లు పెంచారని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర అనుమతి కోరేందుకు ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ హెచ్ఎంఆర్ సంస్థ అధికారులు ప్రయత్నిస్తాయి. ఏదైతే మెట్రో లాస్ట్ లో నడుస్తుంది కాబట్టి దాన్ని ఆదుకునేందుకు మరి రేట్స్ పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజలు కూడా ఈనాడు ట్రాఫిక్ లో ఇబ్బందులు ఎందుకు అనుకొని ఆ బండ్లన్నీ పార్కింగ్ లో పెట్టుకొని మెట్రో ట్రైన్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. కాబట్టి దానివల్ల ట్రాఫిక్ కంట్రోల్, పొల్యూషన్ కంట్రోల్ కూడా జరుగుతుంది. సో మరి రేట్స్ కూడా పెంచేటటువంటి ఆస్కారం అక్కడ మనం చూసుకోవచ్చు. శనగ రైతులకు కేంద్రం ఊరట. దిగుమతులపై 10% సుంకం విధింపు. దేశంలో ఈ ఏడాది దేశీ శనగ ఉత్పత్తి 11.5 మిలియన్ టన్నులకు చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుంది. దేశంలోని రైతులకు మేలు జరిగేలా ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి శనగ దిగుమతులపై 10% దిగుమతి సుంకాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం పాటించిన సుంకం లేని విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం చర్యలు చేపట్టింది. బదులుగా ఏప్రిల్ 1 నుంచి దేశీ శనగపై 10% దిగుమతి సుంకాన్ని తిరిగి ప్రవేశపెట్టింది అన్నట్టుగా చూసుకోవచ్చు. శనగ రైతులకు కేంద్రం ఊరట అన్నట్టుగా మనం ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక 2 వీలర్ దారులకు 2 హెల్మెట్లు. బండి కొనేటప్పుడే అంటగట్టే ఆలోచన. దేశంలో నిరంతరం రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు, వాహనదారుల ప్రాణాలను కాపాడేందుకు భారత ప్రభుత్వం
నిరంతరం కృషి చేస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టడంతో పాటు కొన్ని మార్పులను కూడా తీసుకొస్తుంది. ఏదైతే బండి కొనేటప్పుడే 2 హెల్మెట్లు ఇచ్చేటటువంటి ఆస్కారం, ఆ 2 హెల్మెట్ల పైసలు కూడా మనమే కట్టాలి, వాళ్ళు ఏమి ఇయ్యరు ఫ్రీగా. సో బండి కొనేటప్పుడు హెల్మెట్లు ఇస్తారు, కానీ పెట్టుకునేటటువంటి ఆలోచన ప్రజలకు ఉండాలి కదా. మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా హెల్మెట్ యూజ్ చేసుకోవాలి. మన ప్రాణాలకి మనం కాపాడుకోవాలి. ఎవరో వచ్చి నీకు హెల్మెట్ పెట్టి బలవంతంగా చేయరు. సో ఖచ్చితంగా హెల్మెట్లు వాడాలి, మీ ప్రాణాలను కాపాడుకోవాలి. సెంట్రల్ వర్సిటీ భూముల అమ్మకం అవివేకం, ఇది ప్రకృతి విధ్వంసకర చర్య మాత్రమే. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ విమర్శలు. మీరమ్మినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మినప్పుడు ఎటుపోయింది కేటీఆర్ గారు? ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం భూములు అమ్మి హామీలు నెరవేర్చుకుంటూ వచ్చినారు కొంచెం. అప్పుడు మీదే ఎటుపోయింది మీ ఆలోచన? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ వర్సిటీ భూముల అమ్మకం అవివేకం అన్నట్టుగా మీరు అంటున్నారు. మీరు అమ్మినప్పుడు ఎటుపోయింది? అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లా చేయడం చాలా బాధాకరం. సో ఈనాడు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, ఎక్కడెక్కడ ఏం అమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో రూలింగ్ ఎట్లా ఉందని చెప్పేసి. సో ఈ యొక్క ప్రభుత్వ భూములు అమ్మడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ ప్రభుత్వ భూములు ప్రజలకు అక్కడికి రావాలి, కానీ ఈనాడు కంపెనీలకి వీటికి అమ్మేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడడం చాలా బాధాకరంగా భావిస్తూ ఉన్నాం. భూకంపాలపై ప్రధాని మోడీ ఆరా. మయన్మార్, థాయిలాండ్ దేశాలకు బాసట. భారీ భూ ప్రకంపనలతో బ్యాంకాక్, మయన్మార్ వణికిపోయాయి. రిక్టర్ స్కేల్ పై 7.7 తీవ్రత ప్రకంపనలు రావడం ప్రజలు బెంబేలెత్తిపోయారు. భయంతో జనాలు బయటకు పరుగులు తీశారు. పెద్ద బిల్డింగ్లు కూలిపోయాయి. అయితే ఈ ఘటనలో భారీగానే ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక థాయిలాండ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాని అత్యవసర పరిస్థితిని విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సో నరేంద్ర మోడీ గారు కూడా సహాయ కార్యక్రమాలు చేయాలన్నట్టుగా చెప్పడం జరిగింది అధికారులకు. ఈ వాయనాడులో మహిళా సాధికారత ప్రాజెక్టులకు ప్రియాంక గాంధీ శంకుస్థాపన. అర్హులందరికీ కార్డులు, సన్నబియ్యం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. అర్హులందరికీ రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం ఇస్తామని వాగ్దానాన్ని కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఖచ్చితంగా సన్నబియ్యం ఇవ్వాలి, ఎందుకంటే ఈనాడు దొడ్డు బియ్యం ఇస్తావు అమ్ముకొని, ఈనాడు బ్రోకర్లదే దందా నడుస్తుంది. కోళ్ళ ఫారాకు అమ్ముకోవడం, మళ్ళీ రైస్ మిల్లులకు అమ్ముకోవడము, దాన్ని పాలిష్ చేయడము, సన్నబియ్యం లాగా మళ్ళీ వేసి మళ్ళా అమ్ముడు, ఈ దుకాణం బంద్ అవుతుంది. సన్నబియ్యం డైరెక్ట్ ప్రజలకు ఇస్తే వాళ్ళు తినేటటువంటి ఆస్కారం ఉంటుంది. దొడ్డు బియ్యం ఇస్తే దాన్ని అమ్ముడు, మళ్ళీ దందాలు చేసుకోవడం. సో ఇది ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు గాంధీవం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.